ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు తెలియజేస్తున్నాం తండ్రి. నాయన, రాత్రికాల సమయంలో గొప్ప వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనము. నువ్వు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నువ్వు ఖడ్గం చేత పడవు, తోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణం నువ్వు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నువ్వు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నువ్వు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నువ్వు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 8వ వచనము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు తెచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు విశ్వాసముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. ఆమె దేవుడు వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, నేను మీరు ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని బట్టి ప్రభావ మీకు వేలాది వందనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన మీరే మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు తండ్రి. ఆయన మీరు మమ్మల్ని కాపాడు దేవుడై ఉన్నారు తండ్రి. ఆయన మేము మీ అన్ని విశ్వాసం నుంచి నిన్ను మహిమపరిచి గణపరిచేవారు. మన శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.